సో సో ఒక విషయం ఏంటని చెప్పంటే అది ఓయూ కానీ జేఎన్టీయూ కానీ చాలామంది దొంగలు ఉన్నారండి. ప్రొఫెసర్లు ఫేక్ లంచకొక్కలు ఉన్నారు. సో నా 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 డిమాండ్ ఏం చెప్పంటే గౌరవనీయులు రేవంత్ అన్నకు, తర్వాత గౌరవనీయులు మోడీ సార్ చెప్పంటే సార్ రేవంత్ అన్న ఈ లంచకొక్కలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకు జాబ్ ఇవ్వద్దు. వీళ్ళు చెప్పాలని వీళ్ళంతా ఇక్కడ వాళ్ళంతా బయట వాళ్ళు ఎక్కడ వాళ్ళు ఉన్నారు, అనంతపూర్ అక్కడెక్కడ ఉన్నారు. జేఎన్టీయూలో విజయ్ కుమార్ రెడ్డి అని చెప్పేసి, తర్వాత ఓయూలో చాలామంది ఉన్నారు. ఒక ఉంటాడు వాడి పేరు బసవరావు. వాడు కూడా అంతా అది చాలామందికి ఫేక్ డిగ్రీలు ఇచ్చిండు. సో ఇటువంటి వాళ్ళు ఇప్పుడు వీసీఐ కూర్చున్నారు. సో దీనివల్ల ఏం చెప్పంటే అంత ఫేక్ మొత్తం వాడు ఏం చెప్పంటే మొత్తం ఫేక్ అయిపోయింది. మొత్తం యూనివర్సిటీ మొత్తం ఫేక్ చేసిండు. కాబట్టి నేను చెప్పిన గౌరవనీయులు అసలు యాక్చువల్ ఏం చెప్పంటే ఇంకోటి అసలు వీళ్ళు మంగళగిరిలో మనకు మన లోకేష్ సార్ నా విజ్ఞప్తి ఏం చెప్పంటే సార్ ఇట్లా మీరు పేరు చెప్పుకొని కొందరు ఇట్లా మేము వీసీ అని చెప్పేసి కూర్చుంటున్నారు సార్. అంత ఫేక్ అంతా వాళ్ళంతా ఏం చెప్పంటే అని ఫేక్ సర్టిఫికేట్ ఇచ్చిండ్రు అంతే అని చెప్పి వాళ్ళు ఏమో కానీ అంత వాళ్ళు చేసేంత ఫేకే. కాబట్టి అటువంటి వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగాలు లేదు సార్. అటువంటి వాళ్ళకి వీసీ అని చెప్పేసి ఇచ్చిండ్రు ఇవ్వద్దు. వాళ్ళని కంపల్సరీ అని చెప్పి వాళ్ళకి మీరు కంపల్సరీ యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి వాళ్ళంతా ఫేక్ నాయాలు వాళ్ళంతా. వాళ్ళ పేరు ఉంది, వాళ్ళకి ఓయూసీ ఇట్లా పనిచేస్తాడు. వాళ్ళ పేరు బసవరావు. సో వాడు ఏం చెప్పి అన్ని ఫేక్ డిగ్రీలు ఇచ్చిండు. దానికి ఏం చెప్పాను నేనే సాక్ష్యం. సో కంపల్సరీ ఏం చెప్పాను వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పంటే వాడిని తప్పులన్నీ మొత్తం బయట తీసేసి వాడిని జైలు పాలు చేయాలి. కానీ ఎటు కోసం వదిలిపెట్టద్దు వాడిని. ఇంకోటి ఏం చెప్పంటే వాడి పేరు బసవరావు, వాడు మంగళగిరి మంది. వాడు ఇప్పుడు మనకు పనిచేస్తాను, వీసీ పనిచేస్తాను సార్. సో కాబట్టి నేను నారా లోకేష్ ఇది ఏం చెప్పంటే సార్ వాడంతా ఫేక్ డిగ్రీలు ఇచ్చిండు చాలామందికి. సో దానికి నాకు ఆధారాలు ఉన్నాయి. సో 80% మాత్రం వానికి వీసీ పోస్ట్ ఇవ్వద్దు. వానికి ఆల్రెడీ పోస్ట్ ఇచ్చిండ్రు. అది తీసుకొని వాడు డైరెక్ట్ జైలబడేయాలి. ఏం చెప్పంటే అంతమంది దగ్గర ఏం చెప్పిన వాడు డబ్బులు తీసుకొని బంగారం తీసుకొని అది చేసి డిగ్రీలు ఇచ్చిండు వాడు. అంత ఒక ఫేక్ ఫెల్లో వాడు. సో 80% వాడిని యాక్షన్ తీసుకోవాలి సార్. ఇంకోటి చెప్పంటే మనకు ఉన్నాడు వాడు రాజారావు అని చెప్పేసి వాడిది వైజాగ్ దగ్గర అలాంటి ఏం చెప్పంటే వాడు ఒక ఆడబిడ్డ జీవితాలను నాశనం చేసిండు. వాడిని కంపల్సరీ అని చెప్పి వాడిని రోడ్డు మీద పడేసి ఉడిచేసి కొట్టాలి అదొకను. వాడిని ఏం చెప్పి వాడు రోడ్డు మీద వాడిని కాల్చి ఎరగొట్టాలి అదొకను. కుక్కలతోటి వాడిని సాగొట్టాలి అదొకను. వాడిని కాల్చి ఎరగొట్టేసి వాడిని సాగొట్టాలి. ఇది నా విజ్ఞప్తి సార్. నేను గౌరవనీయులు రేవంత్ అని చెప్తున్నా. ఇది సేమ్ ఇంకోటి ఏం చెప్పంటే ఇంకోటి ఉంటాడు వాడి పేరు గోవర్ధన్ రెడ్డి. సో వాడు ఏం చెప్పంటే వాడు ఒక ఆడబిడ్డ జీవితాన్ని నాశనం చేసిండు. ఒక ముస్లిం ఆ బిడ్డను నాశనం చేసిండు. లంజ కొడుకు నేను స్టాఫ్ అని చెప్తుంటాను. లంజ కొడుకు వాడు లైబ్రరీ లంజ కొడుకు కంపల్సరీ వాడు ఇక్కడే ఉంటాడు. వాడు ఓయిలో ఉంటాడు. లంజ కొడుకు కంపల్సరీగా అక్కడే పట్టుకొని ఉరిదీయాలి. లంజ కొడుకుని ఉరిదీసేసి అని చెప్పంటే వాడిని ఆస్తిని మొత్తం వేలేసి సమాజానికి ఇచ్చేయాలి. వాడి వల్ల ఏం చెప్పిన ఒక ఆడబిడ్డ చాలా జీవితం నాశనం అయిపోయినాయి. సో ఇవన్నీ నేను గౌరవనీయులు రేవంత్ అన్న చెప్తున్నా, తర్వాత మోడీ సార్ చెప్తా ఉన్నా. తర్వాత మనకు మంగళగిరిలో ఉంటారు కదా సార్, ఎవరు మన ఎమ్మెల్యే మన నారా లోకేష్ గారు, ఐటీ మినిస్టర్ మన చంద్రబాబు నాయుడు గారి అబ్బాయి నారా లోకేష్ గారు. ఆ అబ్బాయి కూడా నా విజ్ఞప్తి సార్. మీరు ఏం చెప్పంటే మంగళగిరి అని చెప్పేసి ఒకడు ఫేక్ డిగ్రీలు ఇచ్చింది సార్ చాలామందికి. కంపల్సరీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. 80% వదిలిపెట్టదు సార్. ఇంకోటి ఏం చెప్పంటే మన వెంకటరామరెడ్డి పేరు చెప్పుకొని ఒకడు వచ్చిండు. వాడు అనంతపూర్ నుంచి హైదరాబాద్ వచ్చిండు. వచ్చి వాడికి అంత ఫేక్ వాళ్ళు అంత తీసుకొచ్చుకున్నాడు. ఇది రాజగోపాల్ అని ఇంకా సంబంధం తీసుకున్నాడు. వాడు విజయ్ కుమార్ రెడ్డి వాడు డిగ్రీ లేదు వాడి దగ్గర. వాడు ఇప్పుడు నేను ఏమంటాను రెక్టర్ అని చెప్పేసి బిల్ ఇప్పిస్తున్నాడు జేఎన్టీయూలో. వాళ్ళ అనంతపూరు వాళ్ళ మాకు తెలంగాణకు ఉద్యోగాలు తెలియవు రేవంత్ అన్న. కాబట్టి ఏం చెప్పంటే వాళ్ళని పంపిస్తే మా తెలంగాణ వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయన్న. ఇంకా చాలామంది లంజకొడుకులు అంత ఎవరికి కూడా ఏం చెప్పాలి లంజకొడుకులకు ఏం చెప్పంటే అసలు ఈ యూనివర్సిటీ ప్రొఫెసర్లే చాలా ఫేక్ లంజకొడుకులు. కాబట్టి ఇవన్నీ కూడా 80% 20,000 కన్నా ఎక్కువ జీతం ఇవ్వద్దు. అసలు టీచర్స్ ఎవరికి కూడా 10,000 కన్నా ఎక్కువ ఇవ్వద్దు అన్న. టీచర్ అంటే వేస్ట్ వాళ్ళు కాబట్టి ఇవన్నీ కూడా 10,000 కన్నా ఎక్కువ ఇవ్వద్దు. ఎట్లా చేయాలని చెప్పంటే ప్రైవేట్తో సమానంగా చేయాలి. ప్రైవేట్ తీసుకుందాం, ప్రైవేట్ ఎంత జీతం దాన్ని బట్టి ఇవ్వాలి అంతే. ఎక్కువ 20,000 అంతే. 20,000 25,000 ఎక్కువ లేదని చెప్పంటే మ్యాక్సిమం 30,000. ఇంకోటి ఏం చెప్పంటే ప్రతి యూనివర్సిటీలో కూడా ఏం చెప్పంటే అది ప్రిన్సిపాల్ కానీ వీసీ కానీ రీసర్ కానీ ఇవన్నీ కూడా ఏం చెప్పంటే ఓన్లీ పోలీసు వాళ్ళకి ఇవ్వాలి. పోలీసు, ఆర్మీ, తర్వాత ఇంకేమంటారు కదా సిఐ గారు, ఎస్ఐ గారు, ఐపీఎస్ వీళ్ళకి వేయాలి. డీజీపీ గారు వీళ్ళకి వేయాలి. ఇంకెవరికి చెప్పాలంటే ఐఏఎస్లో అవసరం లేదు, వేస్తే ఐఏఎస్లో కూడా దాదాపు కొంత వేస్ట్లే ఒక్కలే ఉంటారు. ఐపీఎస్ బెస్ట్ లేని చెప్పంటే సిఐ గారు బెస్ట్ చెప్పాలంటే ఎస్ఐ బెస్ట్, సిఐ బెస్ట్,
అర్థమైందా? లాస్ట్ కానిస్టేబుల్ అయినా బెస్టే, అది లేడీ కానీ ఎవరు కానీ, పోలీస్ అయినా బెస్టే, బట్ లేడీ కానిస్టేబుల్ అయినా బెస్టే. తప్పించి ఎట్టి పరిస్థితుల్లో ఐఏఎస్ అవసరం లేదు, తర్వాత ఈ ప్రిన్సిపల్ పోస్ట్ అవసరం లేదు, ఐఏఎస్లో అవసరం లేదు, ఇది దొంగలు అవసరం లేదు. కొంచెం రీసెంట్ మనం చూసాం, రీసెంట్గా ఒకడు ఏం చెప్పారని ఒకతను, ఆయన పేరు సంజయ్ రావు, ఆయన ఏం చెప్పాడు, యాక్చువల్గా మోడీ గారికి అడ్వైజర్ అంట, ఇది ఫైనాన్షియల్ అడ్వైజర్. ఆయన చెప్పి యూపీఎస్ఏ వేస్ట్ అన్నాడు. వాస్తవం కూడా ఏం చెప్పండి, యూపీఎస్సీ అనేది వేస్ట్ అవసరం లేదు, యూపీఎస్ తీసి ఓన్లీ ఏం చెప్పంటే ఓన్లీ ఐపీఎస్ పెట్టాలి, అంతే, ఐపీఎస్ అంతే పెట్టాలి. తర్వాత వాళ్ళు ఓన్లీ పోలీసులను తీసుకోవాలి, అంతే. మీరు ఐఏఎస్లో అవసరం లేదు అసలు. అది ఐఏఎస్ ప్లేస్లో ఏం చెప్పంటే ఎవరైతే గెలుస్తారో వాళ్ళు తీసుకోవాలంతే. ఒక గవర్నమెంట్ పార్టీ ఒక పార్టీ అధికారంలో ఉందని చెప్పంటే వాళ్ళు కూడా చేసుకోవాలి, వాళ్ళు ఇస్తే వాళ్ళ ప్రకారం చేసుకోవచ్చు. వాళ్ళు ఏంది, అది వాళ్ళు ఎంతవరకు ఉంటారని చెప్పి ఓన్లీ వాళ్ళ ఎంతవరకే ఉంటారు, వాళ్ళ పోయిన తర్వాత వెళ్ళిపోతారు అంతే. బట్ ఓన్లీ ఐపీఎస్ మాత్రం మొత్తం కంపల్సరీ ఉండాలి. ఒక ఐపీఎస్, తర్వాత ఆర్మీ, పోలీస్ వారు వీళ్ళు దేశాన్ని కాపాడే వీళ్ళే ఉండాలి. సో కాబట్టి నేను గౌరవనీయులు నారా లోకేష్ గారికి నేను చెప్పాను సార్, మంగళగిరిలో ఉంటాడు ఆ క్యాండిడేట్ బసవరావు, అతను దొంగ సర్టిఫికేట్ పెట్టుకుని అంత డిగ్రీలు ఇచ్చిండు, అంత బంగారం తీసుకున్నాడు, డబ్బులు తీసుకొని చేసిండు, ఫేక్ సర్టిఫికేట్లు ఇచ్చిండు. కాబట్టి ఆయన కంపల్సరీగా ఉద్యోగం తీసేసి పోలీస్ స్టేషన్లకు అప్లై చెప్పాలి. తర్వాత ఇంకోటి వాడు రాజారావు అంటూ ఉంటాడు, వాడేం చెప్పి వాడు ఒక ఎంతోమంది జీవితాలు నాశనం చేసింది, వాడిని అక్కడ కాలుబెట్టి చంపేయాలి, మూడు కాళ్ళు వేసి చంపేయాలి ఒకను. తర్వాత ఇంకో గోవర్ధన్ రెడ్డి అంటాడు, వాడు ఏం చెప్పాడు, ఒక ఆడబిడ్డ జీవితం, ఒక ముస్లిం అనే జీవితాన్ని నాశనం చేసిండు. అలాగే వాడిని అక్కడే సాగొట్టాలి, కొట్టేసి వాని బంగారం మొత్తాన్ని వాడిని ప్రదర్శించాలి. తర్వాత ఇంకోటి విజయ్ కుమార్ రెడ్డి, వీడేం చెప్పాడు, వీడు వెంకటరావుడితో తేరగా వచ్చేసి హైదరాబాద్ వచ్చేసి అంత తేరగా చేస్తున్నాడు, నేను రిక్టర్ అని చెప్పేసి బిలపిస్తున్నాడు. సో దానివల్ల మా తెలంగాణకు ఉద్యోగాలు వస్తారు, కాబట్టి వాళ్ళు తీసేసి నిజంగా చదువుకున్న తెలంగాణ బిడ్డ ఉంటారు. సపోజ్ మాకు ఉదయం మెకానికల్లో ఉంటారు ఒక మేడం, అంటే అరుణకుమార్ మేడం, ఆ మేడం చాలా ఇంటెలెక్చువల్ మేడం. అటువంటి మేడం డైరెక్ట్ మంచి పొజిషన్ ఇవ్వాలి, మంచి రిజిస్టార్ వీసా పొజిషన్ ఇవ్వాలి, అర్థమైందా? మరి 1 month తీసేయాలి. ఇంకా చాలా మంది తీసేయాలి. తర్వాత చాలా మంది కాంట్రాక్టర్ వాళ్ళు దొంగలు ఉన్నారు, ఫేక్ వాళ్ళు అదే ఉన్నారు, వాళ్ళని తీసేయాలి. చేసి చెప్పి నిజంగా చదువుకున్న ఉద్యోగాలు ఇవ్వాలి సార్. థ్యాంక్ యూ.